ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన వ్యక్తుల గురించి తెలుసుకోబోతున్నాం. ఏప్రిల్ 8 తేదీ మంగళవారం నాడు తులారాశిలో జన్మించిన జాతకులకి మీ భార్య విషయంలో వేరే వ్యక్తుల వల్ల మీకు ఒక నిజం తెలియబోతుంది. మరి ఇంతకీ ఆ నిజం ఏ విధంగా ఎలా తెలుస్తుంది? ఏప్రిల్ 8 తేదీన అసలు మీకు ఎటువంటి నిజం మీ భార్యకి సంబంధించి తెలియబోతుంది? దాంతోపాటుగా మీకున్న సమస్యల నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇకేమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. కెరీర్ జీవితంలో కొన్ని మార్పులను చూస్తారు తులారాశి వారు. రాబోయే రోజుల్లో మీకు కెరీర్కి సంబంధించి స్థిరత్వం అనేది ఉంటుంది. అంటే స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. కెరీర్లో చాలా అవకాశాలను పొందుతారు. ఇక మీరు చేసే పనుల్లో హార్డ్ వర్క్ చేసి నిబద్ధతతో చేసి విజయాలను ఖచ్చితంగా సాధిస్తారు. దాని ద్వారా డబ్బు సమకూర్చగలుగుతారు. ఇలా ఈ యొక్క తులారాశి వారికి విపరీతమైన అదృష్టం కెరీర్ పరంగా చూడబోతున్నారు. అదేవిధంగా ఈ సమయంలో తులారాశి వారికి సంబంధించి మీరు అనుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. మీకు గ్రహబలం అనేది చాలా స్ట్రాంగ్గా మీకు చాలా తోడు నీడగా ఉంటుంది. మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయండి. గ్రహాల బలం మీకు అనుకూలంగా ఉండటం వలన ఈ సంవత్సరంలో, ఈ యొక్క తెలుగు నూతన సంవత్సరంలో ఈ రాశి వ్యక్తులు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో, వ్యాపారంలో గొప్ప గొప్ప విజయాలను అందుకుంటారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఈ రాశి వారు చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ వాటిని మీరు మీకున్న తెలివితేటలతో చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు. వృత్తి జీవితం కూడా బాగుంటుంది. వ్యాపారంలో కొత్త శిఖరాలను సాధించే అవకాశం ఉంటుంది. డబ్బు మరియు లాభ పరిస్థితులు హెచ్చుతగ్గులతో నిండి ఉంటాయి. అనవసరపు ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ యొక్క తులారాశి విద్యార్థులు కొత్త సంవత్సరంలో వారి తెలివితేటలు వేగంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల చదువులో మంచి విజయాన్ని సాధిస్తారు. మంచి విద్యార్థిగా కూడా మారడానికి గురువు మీకు సహాయం చేస్తాడు. ఈ యొక్క సంవత్సరంలో తులారాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందండి. ఈ టైంలో మీ జీవితం అసంతృప్తిగా ఉంటే కనుక తృప్తిగా ఉంచుకోవడానికి, ఆనందంగా హ్యాపీగా ఉంచుకోవడానికి ఖచ్చితంగా మీ చుట్టూ ఉండే వ్యక్తులతో ఎప్పుడు కూడా కనెక్ట్ అవుతూ ఉండండి. లోన్లీగా అసలు ఫీల్ అవ్వకండి. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారనమాట. అదేవిధంగా ఈ యొక్క రాశికి సంబంధించి ఇదే సమయంలో వ్యాపారంలో అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. మీరు ప్రతి ఒక్క రంగంలో కూడా మీదే పైచే ఉంటుంది. మీరు మీ యొక్క కుటుంబం యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచడంతో పాటుగా ఆదాయంలో పెరుగుదలను కూడా ఆశిస్తారు. ఇక ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం కూడా కనబడుతుంది. ఇక ఈ యొక్క తులారాశి జాతకులకు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. కుటుంబ సభ్యులు మీకు పూర్తి సహకారాన్ని అందిస్తారు. ఇకపోతే తులారాశి వారి కుటుంబ జాతకంలో సామరస్యం అనేది ఉంటుంది. కానీ ఈ యొక్క రాశికి సంబంధించి ఈ కొత్త సంవత్సరం చివరి నెలలో తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి వివాహ సంబంధాల్లో ఈ యొక్క అంటే జాగ్రత్తగా చూసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి మీరు చాలా కేర్ తీసుకోవాలి. ఇకపోతే వివాహ సంబంధాల్లో సంవత్సరం ప్రారంభం బాగుంటుందండి. బాగా కలిసి వస్తుంది కూడా. కొన్ని వేడుకల్లో పాల్గొనే ఛాన్స్ కూడా మీకు ఉంటుంది. అవివాహితులు ఈ సంవత్సరం వివాహం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి కుటుంబం అనేది రాబోతుంది. అదేవిధంగా బృహస్పతి సంవత్సరం ప్రారంభంలో మీ సొంత ఇంటి కాలంలో కూడా నిజం అవ్వడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా మీ యొక్క ప్రేమ, వైవాహిక జీవితం కూడా చాలా వృద్ధి చెందుతుంది. దీనివలన మీరు యొక్క అన్ని రంగాలలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇక కుటుంబ జీవితం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి. వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు చేస్తున్న పనిలో మీ జీవితం భాగస్వామి నుండి సపోర్ట్ కూడా పొందుతారు. కుటుంబ సభ్యులు కోరుకున్న పనులు ఈ యొక్క రాశివారికి సంబంధించి పూర్తిగా చేసేందుకు సహకరిస్తారు. కాబట్టి నూతన సంవత్సరం, ఈ తెలుగు నూతన సంవత్సరం మీ కుటుంబానికి బాగా అనుకూలంగా ఉంటుంది.
ఇకపోతే తులారాశి వారికి సంబంధించి మీరు నిజంగా నమ్మండి, నమ్మకపోండి, మీకు రాజయోగం పట్టబోతుంది. అందుకు సంబంధించిన ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు. కాబట్టి ఓపెన్ హార్ట్‌తో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఈ సమయంలో మీరు దక్షిణామూర్తి మీరు గనక మనసులో ప్రార్థిస్తే ఖచ్చితంగా మీకు లోటు ఉండదు. అలాగే ఈ సమయంలో లక్ష్మీదేవికి మీరు కనుక మొరపెట్టుకుంటే అమ్మ కరుణిస్తుంది. మీకు బాగా కలిసి వస్తుంది. ఇక మీ దశ తిరుగుతుంది. అమ్మ మీపై కరుణించి కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. కల్లో కూడా ఊహించని అదృష్టం, ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఇలా తులారాశి వారికి పట్టేటువంటి అదృష్టాన్ని ఆపడం కూడా ఎవరి తరం కావట్లేదు. ఇక అదేవిధంగా ఆ రేంజ్లో మీ యొక్క అదృష్టం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క రాశికి సంబంధించి తులారాశికి సంబంధించి మిమ్మల్ని అదృష్టం అదేవిధంగా వరించడంతో పాటుగా మీరు మాత్రమే కాకుండా మీ చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తులను కూడా ఈ యొక్క రాశికి సంబంధించి సంతోషంగా ఉంటారనమాట. ఇక వీరి ఖర్చులు కూడా సంపాదిస్తారు. ఈ రాశి ప్రేమికుల జీవితంలో హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. శని మీ పైన పరీక్షిస్తుంది. అదేవిధంగా కాబట్టి మీరు మీ యొక్క సంబంధాలు నిజాయితీగా ఉండాలి. మీ సంవత్సరం ఒంటరిగా జీవితాల్లో ప్రేమ చిగురించే అవకాశం కనబడుతుంది. ఇక అనారోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇక ఈ యొక్క రాశికి సంబంధించి రాహువు, కేతువు ఇతర గ్రహాల నుంచి ఈ యొక్క ప్రభావం వల్ల రక్త సంబంధ సమస్యలు, తలనొప్పి మరియు ఇతర చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అదేవిధంగా ఎప్పటికప్పుడు రావడంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ చిన్న చిన్నవే కాబట్టి రాబోయే కాలంలో మీకు అవి తగ్గిపోతాయి. కాబట్టి తులారాశి వారు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇకపోతే తులారాశి వారు కష్టపడి మరియు అదృష్టం ద్వారా త్వరలోనే మీరు కోరుకున్న కోరికలు నెరవేరబోతున్నాయి. ఫలితంగా వాహనాల ద్వారా సకల విధాల సుఖ సంతోషాలతో అదేవిధంగా సంపదలు కలుగుతాయన్నమాట. వాహనం కొనుగోలుకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో కొనుగోలు చేసిన ఏదైనా వెహికల్ మీ ఆదాయాన్ని, మీ యొక్క ఆనందాన్ని పెంచుతుందన్నమాట. ఈ సమయంలో మీరు ఏ వెహికల్ అయినానండి, ఆ వెహికల్ వల్ల మీరు సంతోషంగా ఉంటారు. దానివల్ల మీరు ఇన్కమ్ని కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. అదృష్టం ఆ రేంజ్లో పడుతుంది. ఇక మీరు అనుకున్న కోరికల్లో తీరబోయే మరో కోరిక వచ్చేసి ప్రేమ పెళ్లి. ఎవరైతే మీరు కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారో అటువంటి వ్యక్తిని ఈ యొక్క రాశికి సంబంధించి ఈ సమయంలో ఆ కోరికను తీరుస్తామండి. అదేవిధంగా మీ పెద్దల యొక్క దృష్టికి మీ పేరు గురించి, ఈ యొక్క ప్రేమ గురించి తీయకుండా ఉండాలని, అలాగే మీ పెద్దల దృష్టికి మీ ప్రేమ గురించి వెంటనే చెప్పినా కానీ వారు స్టార్టింగ్లో మీ పెళ్ళికి ఒప్పుకోకపోయి ఉండొచ్చండి. కానీ ప్రస్తుత గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి పెద్దలు మీ ప్రేమ వివాహానికి ఒప్పుకోవచ్చు. వారి అండతో పెద్దల సమక్షంలో మీరు కోరుకున్నది జరుగుతుందండి. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అదృష్టం మీరు అనుకున్న విధంగా కోరికలు నెరవేరడంతో పాటుగా మీకు డబ్బు, పదవి, ప్రేమ, ప్రతిష్ట ప్రతిదీ కూడా అందుతుందండి. ఇక ఆర్థిక పరంగా కూడా ఈ యొక్క రాశి వారికి సంబంధించి చాలా పురోగతి ఉంటుంది. ఇక తులారాశి వారికి సంబంధించి అదృష్టం మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా తీరుతాయి. మీకు డబ్బు, పదవి, ప్రేమ, ప్రతిష్ట ప్రతిదీ కూడా అందుతుంది. ఆర్థిక పరంగా చాలా పురోగతిని చూస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో రోజువారీ అభివృద్ధి మిమ్మల్ని సంతోషపరుస్తుంది. జీవితంలో ఐశ్వర్యం పెరుగుతుంది. స్థిరాస్తి నుంచి లాభం ఈ యొక్క రాశి వారికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి రంగంలో మీదే పైచేయిగా ఉంటుంది. సో చూసారు కదా, ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఇలా ఈ విధంగా గ్రహాలకు సంబంధించిన సమాచారం ఈ విధంగా ఉంటే మీకు ఏప్రిల్ 8వ తేదీన మంగళవారం నాడు తులారాశి వారికి మీ భార్య విషయంలో వేరొక వ్యక్తి మీకు ఒక నిజం చెప్పడం జరుగుతుంది. ఇంతకు ఆ విషయం ఏంటంటే మీ భార్య వేరొకరికి సంబంధించిన అక్రమ సంబంధం గురించి తెలుస్తుందండి. అంటే తులారాశి వారికి చెందిన ప్రతి ఒక్కరి వారి యొక్క భార్య ఇలా ఉంటుందని కదండి, మీలో కొంతమంది భార్యలు మాత్రమే మీ యొక్క చెడు బుద్ధి అనేది ఈ సమయంలో బయటపడుతుంది. ఒక వ్యక్తి ద్వారా అది మీ భర్తకు తెలుస్తుంది అనమాట. మీకు తులారాశి వారికి తెలియడం వల్ల ఒకేసారి వారి మీద కోపము వస్తుంది. అదేవిధంగా వారిపైన పట్టరానటువంటి అంటే ఎలాంటి కోపం అంటే అది ఎవరు కూడా భరించలేరు. ఆ రేంజ్లో కోపం వస్తుంది. అదేవిధంగా బాధపడిపోతారు కూడా తులారాశి వారు. ఇంత బాగా ఇంత చక్కగా చూసుకుంటాను నన్ను కాదనేసి వేరొక వ్యక్తిని నా భార్య ఎలా అవును అని అంటుంది, నన్ను ఎందుకు కాదు అని చెప్తుంది, ఎందుకు తను ఈ విధంగా మారిపోయింది, ఎందుకు ఇలా చేస్తుంది, అదే డైరెక్ట్ పాయింట్ తన భార్య దగ్గరికి వెళ్ళి తను నిలదీయడం జరుగుతుంది. దాంతో తను ఈ యొక్క విషయాన్ని వాదించడానికి సిద్ధమవుతుంది. కానీ తులారాశి వారికి ఆల్రెడీ ఈ విషయం తెలుసు కాబట్టి భార్య ఆ విషయాన్ని ఒప్పుకోక తప్పదు. దాని ద్వారా వారిని ఈ యొక్క తులారాశి వారు చాలా మార్చుకోవడానికి ప్రయత్నిస్తే కనుక మీ భార్య మునుపట్ల మంచిగా ఉంటుందండి. సో ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ యొక్క తులారాశి వారు వివిధ రకాల సమస్యల నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం చూద్దాం.
తులారాశి వ్యక్తులు రోజు హనుమాన్ చాలీసాను పఠించండి. మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి. ప్రతిరోజు దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. అలాగే మీరు నవగ్రహ దోష పరిహారాలు పాటిస్తే కనుక మీకు చాలా మేలు జరుగుతుంది. అదేవిధంగా నవగ్రహ ఆరాధన చేయాల్సి ఉంటుంది. ఇక శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి. నవగ్రహాల చుట్టూ ప్రదర్శనలు చేయండి అనమాట. అదేవిధంగా ఇలా ప్రతి శనివారం కూడా మీరు ఈ పరిహారాలు పాటిస్తే లైఫ్లో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. దాంపత్య జీవితం హాయిగా సంతోషకరంగా ఉంటుందన్నమాట. అన్ని రంగాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. సో చూశారు కదా, ఏప్రిల్ 8 తేదీ మంగళవారం నాడు తులారాశి వారికి మీ భార్య విషయంలో ఎటువంటి నిజం తెలియబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.